తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం. నేను నెల్లూరు ప్రజావేదిక యూట్యూబ్ ఛానల్లో మన కూటమి గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ 2025లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డెవలప్మెంటు, ఆత్మకూరు నియోజకవర్గంలో మా మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసిన డెవలప్మెంటు నీట్గా ఛానల్లో వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. ఈరోజు మనం ఈ ఫస్ట్ క్వార్టర్లో 2026 ఫస్ట్ క్వార్టర్లో జనవరి నుంచి మార్చి వరకు జరిగిన రాష్ట్రంలో పురోగతి, డెవలప్మెంటు, సంక్షేమం గురించి మాట్లాడడం జరుగుతుంది. దానికోసం నేను ఈ వీడియో మెటీరియల్ తయారు చేసి రోజు కొంత కార్యకర్తలకి వీడియోస్ చేసి పంపించడం జరుగుతుంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి అండదండలతో డబుల్ ఇంజన్ సర్కార్ సపోర్ట్ తోటి మన ఆంధ్రప్రదేశ్లో భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మొదటిసారి ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అవ్వడం కూడా జరిగింది ఈ జనవరిలో. కాబట్టి ఇది ఒక అద్భుతమైన చారిత్రాత్మక విజయం అనమాట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయడం, ఉన్న ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడం కాకుండా కంప్లీట్ కొత్త ఎయిర్పోర్ట్ని పెట్టడం అనమాట గ్రీన్ఫీల్డ్ అంటే. సో అది ఈ ప్రభుత్వంలో సాధ్యపడింది. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ తర్వాత మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూటమి గవర్నమెంట్లో చాలా అభివృద్ధి జరిగింది. అది మనం మునుపటి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పోలిస్తే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి అండదండలతో 12,000 కోట్ల సాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంటు తీసుకొని వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ గాడిలో పెట్టడం జరిగింది. మీరు చూస్తే పోయిన గవర్నమెంట్లో 7,000 ఎకరాల ఆస్తులకి తాకట్టు పెట్టే ప్రయత్నం జరిగింది. అట్లాగే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే కుట్ర కూడా జరిగిందనమాట. ఇవన్నీ కూటమి గవర్నమెంట్ అడ్డుకొని ఒక సెంటు భూమి కూడా తాకట్టు పెట్టకుండా 2,600 కోట్ల సాయాన్ని మన రాష్ట్రం తరపు నుంచి ఏపీ స్టేట్ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. అంతకుముందు గవర్నమెంట్లో 20% వరకే ఫంక్షనింగ్ ఉన్నింది, స్టీల్ ప్లాంటు ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు 80% ప్రొడక్షన్ జరుగుతుంది, పనులు జరుగుతున్నాయి. అది ఎందుకంటే అప్పుడు ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రమే పనిచేస్తుంది అనమాట స్టీల్ తయారు చేయడంలో. ఇప్పుడు ఈ ఆర్థిక సాయంతో 3 బ్లాస్ట్ ఫర్నెన్స్లు వర్క్ అవుతున్నాయి. చాలామందికి ఉపాధి తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆదుకొని మళ్ళీ గాడిని పెట్టడంలో కూటమి గవర్నమెంట్ బ్రహ్మాండమైన సక్సెస్ సాధించిందని మనం చెప్పుకోవచ్చు. మన రాష్ట్ర ఐటీ ఎడ్యుకేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అటు ప్రైవేట్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ అంటే గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయితే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ శాఖలలో ఉపాధి కల్పించడంలో ఆయన మెగా డిఎస్సి ఫైల్ మీద ఫస్ట్ సంతకం చేయడం జరిగింది సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో. అట్లాగే 16,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి కింద పోయిన సంవత్సరం ఎండింగ్లో ఆఖరిలో ఇంచుమించు 5,700 పైచీలకు ఉద్యోగాలు కానిస్టేబుల్స్కి ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఒక దశాబ్ద కాలంలో పోలీసు డిపార్ట్మెంట్లో 5,000 పైచీలకు ఉద్యోగాలు మన కూటమి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మొన్న ఉగాదికి కొత్త సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని యువత కోరుతుంటే మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు 10,000 జాబ్స్ ఉండే క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో పాఠశాలల్లో, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో, హోంశాఖలో అన్ని విధాల ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో 10,000 జాబ్స్కి క్యాలెండర్ రిలీజ్ జరిగింది. యువతకి భవిష్యత్తు కల్పించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి మళ్ళీ ఉద్యోగాలు పెంచి రాష్ట్ర జీడిపిని కూడా పెంచి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వారి కష్టము ఫలించి ప్రజలు బాగా డెవలప్ అవ్వాలనేసి కోరుకున్నాం.